అందరికీ నమస్కారం అండి. మీ అమ్మగారితో మీకున్న మీ చిన్ననాటి జ్ఞాపకాలన్నిటినీ ఒక్కసారిగా మీ కళ్ళ ముందుకు తీసుకురావాలని నేను చేసిన ఈ చిన్న ప్రయత్నమే ఈరోజు వీడియో చాలా హార్ట్ టచింగ్గా ఉండబోతుందండి. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి. ఒకప్పుడు ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించకముందే ఇంట్లో ఒక శబ్దం వినిపించేది. లేవయ్యా, స్కూల్కి లేట్ అవుతుంది. అది అలారం శబ్దం కాదు, అది అమ్మ గాత్రం. మనల్ని మెల్లగా లేపుతూ తల మీద చెయ్యి వేసి ఇంకొంచెం పడుకోనా అని అడిగితే కూడా నవ్వుతూ లేపేసేది. మనమంతా నిద్రమత్తతో కళ్ళు రుద్దుకుంటూ కూర్చుంటే అమ్మ అప్పటికే పనిలో పడిపోయేది. స్టవ్ మీద గిన్నెలు మోగుతున్నాయి. వంటింట్లో అన్నం కూరలు భలే వాసన వచ్చేస్తున్నాయి. పక్కనే స్కూల్ యూనిఫామ్ కూడా ఇస్త్రీ చేసి రెడీగా పెట్టేసేది. మనం స్కూల్కి రెడీ అవుతుంటే అమ్మ ఒక ప్లేట్లో వేడి వేడి అన్నం తీసుకొచ్చి ముందు 2 ముద్దలు తిను అని మన వెనకాల తిరుగుతూ తినిపించేది. మనం మాత్రం అమ్మ బస్ మిస్ అవుతాను, అమ్మ తర్వాత తింటాను, అమ్మ లేట్ అయిపోతుంది అని చెప్పి పారిపోతూ ఉండేవాళ్ళం. కానీ అమ్మ మాత్రం మన వెనకాల అదే పనిగా ఒక్క ముద్ద, ఇంకో ముద్ద, ఇదే చివరి ముద్ద అంటూ అలా ప్రేమగా తినిపించేది. ఆ ముద్దల్లో అన్నం మాత్రమే కాదు, మన అమ్మ ప్రేమ కూడా చాలా ఉండేది. అప్పుడు మనకు అది చాలా కారణమైన విషయంగానే అనిపించినా దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తే మాత్రం అది ఎంత పెద్ద ప్రేమ అర్థమవుతుంది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడు ఉదయం ఇంట్లో ఎక్కువగా వినిపించే శబ్దం మొబైల్ అలారాలు. అమ్మలు కూడా చాలా బిజీ అయిపోయారు. జాబ్, మీటింగ్స్, టెన్షన్స్, పనులు, స్ట్రెస్, రోజంతా పరుగులు. పిల్లలు కూడా స్కూల్కి రెడీ అవుతూ ఒక చేతిలో మొబైల్, మరో చేతిలో బ్రెడ్ లేదా బిస్కెట్ అలా తింటూ బయటకు వెళ్ళిపోతున్నారే తప్ప ఎవరు వెనకాల పరిగెత్తేవారు లేరు, ఎవరు మరొక ముద్ద తిను అని పిలిచేవారు లేరు. ప్రేమ అనేది లేదని కాదు, కానీ ఆ ప్రేమకి సమయమే సరిపోవటం లేదు. అప్పటి అమ్మలు డబ్బులు ఎక్కువగా సంపాదించకపోయినా సమయం చాలా ఎక్కువ ఇచ్చేవారు వారి పిల్లలకి. ఇప్పటి అమ్మలు కూడా పిల్లల కోసం చాలా కష్టపడుతున్నారు, కానీ సమయం ఇవ్వటం కొంచెం కష్టమవుతుంది. మనకు చిన్నప్పుడు అమ్మ వెనకాల పరిగెత్తుతూ తినిపించిన ఆ ముద్దలు గుర్తు చేసుకుంటే ఇప్పుడు గుండెల్లో ఏదో ఒక తడబాటు. ఎందుకంటే మన వెనక పరుగు పెడుతూ మనకెవరూ తినిపించరు కాబట్టి. ఇంకా మన దగ్గర అమ్మ ఉంటే ఒకసారి వెళ్ళి కూర్చోండి, అమ్మతో ఒకసారి మాట్లాడండి. ఎందుకంటే ఆ రోజులు మళ్ళీ రావు కాబట్టి, ఆ పరుగులు మళ్ళీ కనిపించవు కాబట్టి, ఆ ముద్దలు మళ్ళీ ఎవరు మనకంటే ఒకప్పుడు మన కోసం పరుగులు పెట్టిన అమ్మ కాళ్ళు ఇప్పుడు మన దాకా రాలేక గుమ్మం బయటే మన కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాయి. అప్పుడు మనకు అన్నం తినిపించిన ఆ చేతులు ఇప్పుడు మనం చెయ్యి అందిస్తే మన చెయ్యి పట్టుకుని నడవాలనుకుంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తన మనసు ఇప్పుడు మన ఆత్మీయమైన పలకరింపుని, మన సాన్నిహిత్యాన్ని కోరుకుంటోంది. కాబట్టి మనమే కొంచెం సమయం తీసుకొని అమ్మ దగ్గర కూర్చోవాలి. అదే నిజమైన ప్రేమ. ఏంటి, మీకు కూడా అమ్మ జ్ఞాపకం వచ్చిందా? అయితే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని